హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లోని ప్రోజ్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ యొక్క 200 వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం తెలుసుకోబోతున్నాము. స్టూడెంట్స్, ఈ ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ని ఫ్రాన్సిస్ బేకన్ అయితే రాయడం జరిగింది. ఇందులో చదువు దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఫ్రాన్సిస్ బేకన్ అయితే మనందరికీ చెప్తాడు. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. చివరిలో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ప్రోజ్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఆఫ్ స్టడీస్ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ గనక మనం చూస్తే, Of Studies by Francis Bacon explores the importance of studies and how they influence human life. సో ఫ్రాన్సిస్ బెకెన్ రాసినటువంటి ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఈ లెసన్ విద్య యొక్క ప్రాముఖ్యతను, విద్య అనేది ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చర్చిస్తుంది. He emphasizes that studies serve 3 main purposes. ఇతను చదువు అనేది ముఖ్యంగా 3 ప్రాముఖ్యతలను కలిగి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆ 3 ఏంటంటే డిలైట్, ఆర్నమెంట్ అండ్ ఎబిలిటీ. మొట్టమొదటగా నువ్వు చదువుకోవడం వల్ల నీ జీవితంలో సంతోషంగా ఉండగలవు, డిలైట్. ఆర్నమెంట్, చదువు అనేది నీకు ఒక ఆభరణం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరుతో పాటు నేను రవితేజ ఎంఏ బిఈడి అని చెప్పి చెప్పుకుంటాను. సో చదువు అనేది మనకి ఒక ఆభరణం లాంటిది. మనం మెడలో ఎలాగైతే ఆభరణాలు వేసుకుంటామో మన పేరుతో పాటు మన డిగ్రీని కూడా చెప్పుకుంటాం. తర్వాత ఎబిలిటీ అంటే చదువు అనేది మనకి సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను మీ ముందు ఇలా కెమెరా ముందు నిలబడి మీకు ఈ లెసన్స్ టీచ్ చేయగలుగుతున్నానంటే చదువుకోవడం వల్లనే. సో చదువు అనేది మనకి సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. స్టడీస్ ప్రొవైడ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్, ఇంప్రూవ్ కన్వర్జేషన్ స్కిల్స్ అండ్ ఎన్హాన్స్ జడ్జిమెంట్ ఇన్ ప్రాక్టికల్ అఫైర్స్. సో ఇంకో 3 విషయాలు చెప్తున్నాడు. చదువు అనేది ప్రొవైడ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. నువ్వు చదువుకుంటే నీకు ఆత్మసంతృప్తి అనేది కలుగుతుంది. చాలామంది గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చదవలేదని చెప్పి ఇప్పటికి కూడా బాధపడుతుంటారు. ఎంతో సంపాదించుంటారు, ఎంతో పేరు సంపాదించుంటారు, కానీ నేను చదువుకోలేదు అని చెప్పి చాలా బాధపడుతుంటారు. సో ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంప్రూవ్ కన్వర్జేషన్ స్కిల్స్ అంటే మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. అందుకే చదువుకున్నటువంటి వ్యక్తి చాలా పద్ధతిగా మాట్లాడాలి అని చెప్పి మన స్కూల్స్లో, కాలేజెస్లో కూడా చెప్తుంటాం. చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు లేనటువంటి వాళ్ళకి మధ్యలో తేడా ఉండాలని కూడా కాలేజ్లో స్టూడెంట్స్కి, స్కూల్స్లో స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం. అండ్ ఎన్హాన్స్ జడ్జిమెంట్ ఇన్ ప్రాక్టికల్ అఫైర్స్. దాంతోపాటు మన నిత్య జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాల్ని మనము ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ చేసుకుంటుంటామో, నిర్ణయాలు తీసుకుంటుంటామో, అటువంటి సమయంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు లేనటువంటి వాళ్ళకి మధ్యలో తేడా అనేది ఉంటుంది. చదువుకున్నటువంటి వ్యక్తులు డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోగలుగుతారు. హౌఎవర్, బెకెన్ వార్న్స్ అగెన్స్ట్ ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ స్టడీ విచ్ కెన్ లీడ్ టు లేజినెస్ అండ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ లైఫ్. దాంతోపాటు బెకెన్ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. నువ్వు ఎక్కువగా అంటే కొంతమంది రీడింగ్ అనేది చాలా ఎక్కువ ఇష్టమైపోయి రీడింగ్ మీద పడిపోయి, ఇప్పుడంటే మొబైల్స్కి అడిక్ట్ అయినారు, కానీ వన్స్ అపాన్ ఏ టైం బుక్స్కి అడిక్ట్ అయ్యేవాళ్ళు జనాలు. ఓవర్గా బుక్స్ని చదివి 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 వాళ్ళకి లేజినెస్ అనేది వచ్చేది. దాంతోపాటు ఇప్పుడు మొబైల్స్కి ఎలాగైతే వీళ్ళు పరిమితం అయిపోయి వాళ్ళ చుట్టూ ఉండేది ఎలా పట్టించుకోకుండా పోతున్నారో, అలాగే ఒకప్పుడు బుక్స్ని చదువుతూ మిగతా ప్రాక్టికల్ లైఫ్తో డిటాచ్మెంట్ అంటే సంబంధాలు లేకుండా ఉండేవాళ్ళు. సో ఈ చదువు అనేది అంటే రీడింగ్ అనేది ఎక్కువగా అలవాటు చేసుకొని దాంట్లోనే నిమగ్నమైనప్పుడు ఏమవుతుందంటే మనకి లేజినెస్ అనేది పెరుగుతుంది అంటున్నారు. ప్రజెంట్ లైఫ్లో ఆ స్థానం మొబైల్ తీసుకుంది. He stresses the need for a balanced approach where study is complemented by practical experience. సో ఈయన ఏం చెప్తున్నాడంటే చదువు అనేది బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పి.
ఎలా అంటే నువ్వు చదువుకున్నటువంటి చదువు అనేది నీ నిజ జీవితంలో ఉపయోగపడాల. అప్పుడే నువ్వు చదువుకున్నటువంటి చదువుకి ఎంతో కొంత విలువ అనేది చేకూరుతుంది. సో నువ్వు చదువుకున్నటువంటి చదువుకి నువ్వు చేసేటువంటి పనికి సంబంధమే లేనప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు చదివిన జీవితం మొత్తం కూడా వ్యర్థం కిందికే లెక్క. బెకెన్ కేటగరైజెస్ బుక్స్ ఇంటూ 3 టైప్స్. తర్వాత బెకెన్ వచ్చేసి బుక్స్ని 3 రకాలుగా డివైడ్ చేసినాడు. అంటే మనం చదివేటువంటి బుక్స్ని ఎలా రీడ్ చేయాలి, అలా రీడ్ చేసేటువంటి విధానంలో బుక్స్ని 3 టైప్స్గా డివైడ్ చేసినాడు. సమ్ ఆర్ టు బి రీడ్ ఇన్ పార్ట్స్. కొన్ని పుస్తకాలని ఒకటేసారి చదవకూడదు, పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదవాలా. సమ్ ఎంటైర్లీ. కొన్ని పుస్తకాలు ఏం చేయాలంటే ఒక్కసారి మొదలుపెట్టినావంటే చివరి దాకా చదువుతూ వెళ్ళాలి. అలా చదివినప్పుడు మాత్రమే నీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఎ ఫ్యూ థరోలీ స్టడీడ్ అండ్ డైజెస్టెడ్. కొన్ని పుస్తకాలను ఎలా చదవాలంటే చదువుతూనే ఉండాలి ఎప్పుడు కూడా. దాన్ని మన లోపల డైజెస్ట్ చేసుకోవాలా, జీర్ణం చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు చెప్తుంటారు టేబుల్స్ని బై హార్ట్ చేయండి, జీవితాంతం యూజ్ అవుతుందని చెప్పి. అలా వాటిని థరోలీ చదివి మన లోపల డైజెస్ట్ చేసుకొని ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా సందర్భంలో మనకి మ్యాథ్స్ అనేది లేదా టేబుల్స్ అనేది ఉపయోగపడినప్పుడు వెంటనే మనకు గుర్తు రావాలా. సో కొన్ని పుస్తకాలని అలా చదవాలి. హీ యూజెస్ మెటఫోర్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ కన్వర్జేషన్, డిస్క్రైబింగ్ హౌ ఈ సర్వ్స్ టు పాలిష్ ద ఇంటెలెక్ట్. సో ఈయన ఏం చేసినాడంటే రీడింగ్కి, రైటింగ్కి, కన్వర్జేషన్ ఈ మూడింటికి మెటఫోర్స్ని యూజ్ చేసినాడంటే వీటిని చెప్పడానికి వేరే విషయాలని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. రీడింగ్ని కానీ, రైటింగ్ని కానీ, తర్వాత కన్వర్జేషన్ని కానీ చెప్పడానికి. ఈ రీడింగ్, రైటింగ్ అండ్ కన్వర్జేషన్ అనేటివి మనుషులు అంటే ఒక వ్యక్తిని చదువుకున్నటువంటి వ్యక్తిగా పాలిష్ చేయడానికి, అంటే ఒక మేధావిలాగా పాలిష్ చేయడానికి ఈ 3 విషయాలు ఎలా ఉపయోగపడతాయి అనేది ఫ్రాన్సిస్ బెకెన్ చెప్తున్నాడు. ఫర్దర్మోర్ బెకెన్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ స్టడీస్ ఇన్ క్యూరింగ్ మెంటల్ ఫ్లాస్, సజెస్టింగ్ స్పెసిఫిక్ డిసిప్లైన్స్ ఫర్ పర్టిక్యులర్ షార్ట్ కమింగ్స్. దాంతోపాటు ఫ్రాన్సిస్ బెకెన్ అనేటువంటి వ్యక్తి మనకి చదువు అనేటువంటిది మన మానసికమైనటువంటి కొన్ని రుగ్మతలకు ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. మనకి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని రకాలైనటువంటి విషయాలని మనం డిసిప్లిన్గా ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనలో మానసికమైనటువంటి ఎదుగుదల అనేది కలుగుతుంది, మనలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అవేంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ షార్పెన్స్ రీజనింగ్. నువ్వు మ్యాథమెటిక్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేసావంటే నీ రీజనింగ్ అంటే అవగాహన సామర్థ్యం అనేది ఇంప్రూవ్ అవుతుందంట. దాంతోపాటు అండ్ హిస్టరీ ఎన్హాన్సెస్ విజ్డమ్. హిస్టరీ చరిత్ర అనేది చదవడం వల్ల నీలో విజ్డమ్ అనేది అంటే నీలో ఉన్నటువంటి చదువు యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, నీలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిలాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. హిస్ ఎస్సే ఎంకరేజెస్ ఏ థాట్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ అప్రోచ్ టు లెర్నింగ్. సో ఈ ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఈ లెసన్ వల్ల మనకేం తెలుస్తుందంటే చదువు అనే దాన్ని ఆలోచన ధోరణిలో ఎలా చదవాలి, ఆలోచనాత్మకంగా ఎలా చదవాలి, దాంతోపాటు పర్పస్ఫుల్గా. అంటే చదువు అనేటువంటిది ఏదో స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, చదువుతున్నామని కాకుండా ఆ చదువు యొక్క పర్పస్ ఏంటి, దాన్ని దేనికోసం చదవాలి, ఈ చదువుని చదువుతున్న దానికి ఫలితం ఏంటి అనేది ఆలోచిస్తూ చదవాల్సి ఉంటుంది. అడ్వకేటింగ్ ద పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఇట్స్ పర్టికులర్ బెనిఫిట్స్ అండ్ మోరల్ బెనిఫిట్స్. సో అలా చదవడం వల్ల మనకేమవుతుందంటే ఏ చదువుని చదివితే మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుందని తెలుసుకొని చదవడం వల్ల మనకి మనంతలో మనము అభివృద్ధి చెందుతాం. దాంతోపాటు మోరల్ బెనిఫిట్స్ అంటే మన మానసిక సామర్థ్యం అనేది కూడా అభివృద్ధి అవుతుంది. సో చదువు అనే దాన్ని గుడ్డిగా చదవకుండా దీన్ని చదవడం వల్ల నాకు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంది లేదా నాలో ఏ లోపం ఉంది దాన్ని పోగొట్టుకోవడానికి దేన్ని చదవాలి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
దిస్ టైమ్లెస్ పీస్ అడ్వైజెస్ మోడరేషన్, అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ రిఫ్లెక్టింగ్ బెకెన్స్ ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ. సో టైమ్లెస్ పీస్ అని చెప్తున్నా అంటే ఏ కాలం వాళ్ళకైనా కూడా ఉపయోగపడేటువంటి బెకెన్ యొక్క ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ అని చెప్తున్నా అంటే ఆచరణ యోగ్యమైనటువంటి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వగలిగినటువంటి ఫిలాసఫీనే మన బెకెన్స్ యొక్క ఫిలాసఫీ. సో దీనివల్ల ఏం తెలుస్తుందంట, అడ్వైజెస్ మోడరేషన్, సో మనిషిలో ఎలాంటి మార్పు కలగాలి, అండర్స్టాండింగ్ నీ అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఎలా ఉండాలి, దాంతోపాటు ప్రాక్టికల్ అప్లికేషన్ నువ్వు చదువుకున్నటువంటి చదువుని నీ నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి వాటి మీద ఈ ఫ్రాన్సిస్ బెకెన్ చెప్పినటువంటి ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ వల్ల మనకి తెలుస్తుంది. అండ్ ఈస్ బెనిఫిట్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిలీఫ్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అతను చాలా బలంగా నమ్ముతున్నాడు ఏమనంటే చదువు అనేది మనిషిలో ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుందని చెప్పి ఫ్రాన్సిస్ బెకెన్ అయితే నమ్ముతున్నాడు. స్టూడెంట్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈరోజు మనం ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రోజ్లో ఫస్ట్ లెసన్ అయిన హాఫ్ స్టడీస్ యొక్క 200 వర్డ్స్ సమ్మరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో చివరి దాకా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తుంటాను. వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. Bye.